నా పేరు పుట్ట అచ్చన్న, వెల్కిచల్ర గ్రామం. మా గ్రామంలో నేను సర్పంచ్గా ఇంతకుముందు గతంలో కూడా 2 మాటలు నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను ఈ పోటీ చేయాలని ముందుకు వచ్చినాను. ఈ యొక్క గ్రామాన్ని పెద్ద మొత్తంలో నేను ఒక వార్డును ఒక మోడల్ వార్డుగా తీసుకొని ప్రతి ఒక్క వార్డును ఒక మోడల్ వార్డుగా తయారు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నా. ఇంకా ఇప్పుడు మా ఊర్లో చదువుకున్న పిల్లలకు ఎక్కడ కూడా అవకాశాలు లేవు. చదువుకున్న పిల్లలు ఇలా రోడ్ల పొరత తిరుగుతున్నారు. కనీసం వాళ్ళకు కొద్దిగా చేయుతని ఇచ్చే పరిస్థితి ఎవ్వరు కూడా వాళ్ళను గమనిస్తలేరు. యూత్కు పెద్ద మొత్తంలో నేను సర్పంచ్గా గెలిస్తే అయినా వాళ్ళకు ప్రతి విషయంలో వాళ్ళ ఎన్నింటో ఉండి వాళ్ళకు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటావో చదువుకున్న పిల్లలకు నేను వాళ్ళకు తప్పకుండా ఒక దారి చూపి వాళ్ళకు వెలుగును చూపి వాళ్ళకు చదువుల కోసం నేను అవేర్నెస్లు కృషి చేస్తానని ఒక ఆలోచన చేస్తున్నా. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ నేను ఈ గ్రామంలో ఎక్కడ కూడా ఈది లైట్లు లేవు, మొత్తం గడ్డి మొలిచింది, ఏడ కూడా రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, ఏవి లేవు. అవన్నీ కూడా నేను తప్పకుండా చేసి చూపిస్తానని నేను ప్రజలను నేను నాకు ఓటు వేసి వారి అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను తప్పకుండా వాళ్ళ యొక్క మన్నలను నేను తప్పకుండా తీసుకొని వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని తప్పకుండా ఊరు అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సహకారంతోనే ముందుకు పోవాలని నేను ఆలోచిస్తున్నా. మీరు దయచేసి పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ దయచేసి, యువకులంతా దయచేసి నా పట్ల సానుభూతి చూపి నన్ను గెలిపిస్తే అవేర్నెస్లు కృషి చేస్తానని, ఎప్పుడు రాత్రి ఇట్లా పిలిస్తే పలుకుతానని నేను నా మనసారా నేను కోరుకుంటున్నా, తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడో బయట ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఊర్లో డబ్బులు వంచి రకరకాల ప్రగల్భాలు చేసి జనాలపైన డబ్బులు ఎగజల్లి మరి ఊర్లో అందుబాటులో ఉండే నాయకులను కాదని మరి ఎక్కడో ఉన్న మా నాయకులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బులు వంచి మా యొక్క ఆశయాన్ని దెబ్బకొట్టాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్లకు ప్రజలు మీరు గుణపాఠం చెప్పి మంచి ఇక్కడ పరిపాలన అందించేటటువంటి వ్యక్తులను ముందుకు తీసుకురావాలని మీ అమూల్యమైన ఓటు వేసి ముందుకు తీసుకొస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను.